తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో ఏపీ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. దీంతో ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ మీద ఫోకస్ పెట్టింది. వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రాంగం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచే షర్మిల పోటీ చేస్తారని సమాచారం. ఢిల్లీలో ఏపీకి సంబంధించిన మంత్రాంగం కొనసాగుతోంది. కొత్త అధ్యక్ష బాధ్యతలు, పొత్తులపైన ప్రకటన చేయనుంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావటం దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిన తమ బలం పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపైన ఫోకస్ చేసింది. జగన్ చెప్పినా కాదని తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసిన షర్మిల కాంగ్రెస్ తో విలీనం కోసం ప్రయత్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో తన పార్టీని విలీనం చేయలేదు. కనీసం షర్మిలకు ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇటు కాంగ్రెస్ లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితమవుతారని గతంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలోనే షర్మిల తాను తెలంగాణకే పరిమితమవుతారని చెప్పటం, తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరంతో షర్మిల విషయంలో నిర్ణయం జరగలేదు. ఇప్పుడు షర్మిలను ఏపీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేలా పార్టీ నేతలు ఒప్పించినట్లు తెలుస్తోంది. తాజాగా షర్మిల క్రిస్మస్ వేళ పలువురికి గిఫ్ట్లు పంపారు. అందులో నారా కుటుంబానికి పంపిన గిఫ్ట్ లోకేష్ థ్యాంక్స్ చెప్తూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.